Welcome to Python series in Telugu. In this video, we will discuss about the operators in Python. So, coming to the logical operators, మనకు లాజికల్ ఆపరేటర్స్లో అండ్ ఆర్ నాట్ ఉంటాయి. బులియన్ వాల్యూస్ మధ్య లాజికల్ ఆపరేషన్ చేయడానికి ఈ లాజికల్ ఆపరేటర్స్ని మనం యూస్ చేస్తాం. లెట్స్ టాక్ అబౌట్ ద లిటిల్ బేసిక్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్. ఇక్కడ మనం అండ్ లాజికల్ ఆపరేటర్ చూసుకుంటే ఇప్పుడు ఏవైనా 2 వాల్యూస్ ట్రూ అయ్యాయనుకోండి, అది ట్రూ అనమాట. సో అదేవిధంగా ఒక వాల్యూ ట్రూ అయ్యి ఇంకా వాల్యూ ఫాల్స్ అయిందనుకోండి, దాని రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. అదేవిధంగా 2 ఫాల్స్ అయ్యాయనుకోండి, దాని రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. ఆర్ ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తుందంటే, మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నీ ట్రూ అయ్యాయి అనుకోండి, అది ట్రూ వస్తుంది రిజల్ట్. అలానే మన దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఒక వాల్యూ ట్రూ, ఒక వాల్యూ ఫాల్స్ ఉందనుకోండి, మనకు ట్రూనే వస్తుంది అవుట్పుట్. అదేవిధంగా 2 ఫాల్స్ ఉన్నాయనుకోండి, మనకు ఫాల్స్ వస్తుంది. నాట్ ఆపరేటర్ చూసుకుంటే ఏ వాల్యూ అయినా మన దగ్గర ట్రూ ఉందనుకోండి, మనకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. అదేవిధంగా మన దగ్గర ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది అవుట్పుట్. ఇక్కడ చూసుకుంటే నేను ఏ ఈక్వల్స్ టు ట్రూ అండ్ బి ఈక్వల్స్ టు ఫాల్స్ అని 2 వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాను. సపోజ్ నేను ఇప్పుడు అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకోండి, నేను సింపుల్గా ప్రింట్ ఆఫ్ ఏ అండ్ బి అని రాసి మనం ఈ సెల్ని రన్ చేసామనుకోండి, మనకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఆ రిజల్ట్ మనకు ఫాల్స్ ఎందుకు వచ్చిందంటే, మనకు ఇప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ అనేది మనకు ఫాల్స్ కదా వచ్చేది అవుట్పుట్. సో అందుకని మనకు ఫాల్స్ వచ్చింది. సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ ఏ అండ్ ఏ అని ఇచ్చాను అనుకోండి, ఇచ్చి మనం సెల్ రన్ చేసామనుకోండి, మనకు అవుట్పుట్ ట్రూ వచ్చింది. బికాస్ ఏ అనేది ట్రూ కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే ట్రూ అండ్ ట్రూ అనేది ట్రూనే వస్తుంది రిజల్ట్. కానీ ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ బి అండ్ బి అని టైప్ చేసి నేను ఆ సెల్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. బికాస్ ఫాల్స్ అండ్ ఫాల్స్ అనేది మనకు ఫాల్స్ని ఇస్తుంది అవుట్పుట్. సో మనకు ఫాల్స్ అవుట్పుట్ వచ్చింది. ఆర్ ఆపరేటర్ చూసుకుంటే ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఏ ఆర్ బి అని టైప్ చేసి ఆ సెల్ని రన్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. బికాస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. అదేవిధంగా నేను ప్రింట్ ఆఫ్ ఏ ఆర్ ఏ అని రాశాను అనుకోండి, ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ట్రూ అనే వస్తుంది. బికాస్ ఏ అనేది ట్రూ కదా. ఇప్పుడు మనం ట్రూ ఆర్ ట్రూ అని రాసామనుకోండి, మనకు అవుట్పుట్ ట్రూ అనే వస్తుంది. అదేవిధంగా ప్రింట్ ఆఫ్ బి ఆర్ బి అని రాశాను అనుకోండి నేను, మనకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. బికాస్ బి అనేది ఫాల్స్. సో ఫాల్స్ ఆర్ ఫాల్స్ అనేది మనకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు నాట్ ఆపరేటర్ చూసుకుంటే నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ నాట్ బి అని ఇస్తున్నాను. సో బిలో మనకు వాల్యూ ఫాల్స్ ఉంది. సో అందుకని మనకు అవుట్పుట్ ట్రూ వచ్చింది. సో నాట్ ఆపరేటర్ అనేది ఆపోజిట్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ నాట్ ఏ అని ఇచ్చాను అనుకోండి, నేను నాకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. బికాజ్ ఏలో మనకు ట్రూ ఉంటుంది వాల్యూ. సో మనకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. కమింగ్ టు ది ఐడెంటిటీ ఆపరేటర్స్, మనకు ఐడెంటిటీ ఆపరేటర్స్ ఈజ్ నాట్ ఉంటాయి. సో దానిలో ఏ వాల్యూస్ అయినా ఒక లొకేషన్లో స్టోర్ అవుతాయి. సో ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా 2 వాల్యూస్ కానీ ఒకే లొకేషన్లో ఉన్నాయా లేదా అనే దాన్ని చెక్ చేసేందుకు మనం ఐడెంటిటీ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఏ ఈక్వల్స్ టు 1 2 3 మరియు బి ఈక్వల్స్ టు 1 2 3 అని 2 వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూ చూసుకుంటే సేమ్ అనమాట. సపోజ్ నేను ఈ ఐడి చెక్ చేయాలనుకో, ఏకి నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ ఏ అని రాశాను అనుకోండి, మనకు ఒక ఐడి వచ్చింది. సో అదేవిధంగా నేను ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ బి అని టైప్ చేసి నేను ఆ సెల్ని రన్ చేశాను అనుకోండి, నాకు బి యొక్క ఐడి కూడా వస్తుంది. మనం ఇక్కడ చెక్ చేసుకుంటే ఆ రెండిట్ల ఐడి సేమ్ అనమాట. సో ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ బి అని టైప్ చేసి ఆ సెల్ని రన్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ట్రూ అని వచ్చింది. బికాస్ ఆ రెండు సేమ్ లొకేషన్లోనే స్టోర్ అయ్యాయి. అదేవిధంగా నేను ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో అందులో నా వాల్యూని నేను Z2H టెక్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను దాని ఐడి చెక్ చేశాను అనుకోండి, ప్రింట్ ఆఫ్ ఐడి యూజ్ చేసుకొని ఐడి ఆఫ్ సితో, సో మనకు ఒక ఐడి లొకేషన్ వచ్చింది. సపోజ్ నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి, డి ఈక్వల్స్ టు, అందులో వాల్యూ Z2H టెక్ అని సేమ్ వాల్యూ ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ డి వాల్యూ ఐడి చెక్ చేయాలనుకోండి, ఇప్పుడు చూడండి నేను ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ డి అని రాస్తున్నా. మనము ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే వేరే నెంబర్ వచ్చింది, లైక్ మెమరీ లొకేషన్ నెంబర్. సో పైన చూసుకుంటే మనకు వేరే ఒక నెంబరు, కింద చూసుకుంటే ఇంకొక లొకేషన్ నెంబర్ వచ్చింది. సపోజ్ ప్రింట్ ఆఫ్ సి ఈజ్ డి అని రాసి ఆ సెల్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మనకు అవుట్పుట్ ఫాల్స్ అని వస్తుంది. సో సి అనేది డి అనేది వేరే వేరే లొకేషన్లో ఉన్నాయి కనుక మనకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. అలానే ఈజ్ నాట్ చూసుకుంటే ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ బి అని టైప్ చేసి నేను ఆ సెల్ని రన్ చేశాను అనుకోండి, ఫాల్స్ వస్తుంది. బికాస్ ఏ మరియు బి రెండు సేమ్ లొకేషన్లోనే స్టోర్ అయ్యి ఉన్నాయి. అలా కాకుండా ప్రింట్ ఆఫ్ సి ఈజ్ నాట్ డి అని టైప్ చేసి మనం ఆ సెల్ని రన్ చేసామనుకోండి, మనకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఎందుకంటే
సి మరియు డి వేరే వేరే లొకేషన్లో ఉన్నాయి, అందుకని మనకు అవుట్పుట్ ట్రూ వచ్చింది. అదేవిధంగా నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ బి అని టైప్ చేసి ఆ సెల్ని రన్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఏ మరియు బి సేమ్ లొకేషన్లో ఉన్నాయి, అందుకని మనకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. కమింగ్ టు ది మెంబర్షిప్ ఆపరేటర్స్, మనకు మెంబర్షిప్ ఆపరేటర్స్లో ఇన్ మరియు నాట్ ఇన్ ఆపరేటర్స్ ఉంటాయి. మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి ఒక వాల్యూ అనేది ఇంకొక వాల్యూలో ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా అనే దానికి చెక్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఈ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో Z2H అనే వాల్యూని సేవ్ చేశాను. తర్వాత నేను ప్రింట్ ఆఫ్ జెడ్ ఇన్ ఈ అని టైప్ చేసి రన్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. బికాస్ జెడ్ అనేది ఈలో ఉంది. సో ఈ అనే వేరియబుల్లో జెడ్ అనే వాల్యూ ఉంది కనుక మనకు ట్రూ అనే అవుట్పుట్ వచ్చింది. అలానే ఇంకోసారి ప్రింట్ ఆఫ్ ఏ ఇన్ ఈ అని రాసి ఆ సెల్ని రన్ చేశాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. బికాస్ ఏ అనేది ఈ అంటే Z2Hలో లేదు కదా, సో అందుకని మనకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ మనం ఏకి డబుల్ కొటేషన్స్ ఇచ్చాం, అలానే ఈకి మాత్రం ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఏ అనేది ఒక స్ట్రింగ్ అనమాట, అందుకని మనం ఏకి సింగిల్ కొటేషన్స్ ఇచ్చాం, డబుల్ కొటేషన్స్ ఇచ్చాం. కానీ ఈకి ఎందుకు ఇవ్వలేదంటే ఈ అనేది ఒక వేరియబుల్ కనుక మనం దాన్ని డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ Z2 ఇన్ ఈ అని టైప్ చేసి ఆ సెల్ని రన్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. బికాస్ Z2 అనే వాల్యూ ఈలో ఉంది, సో అందుకని మనకు ట్రూ అని అవుట్పుట్ వచ్చింది. అదేవిధంగా నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ Z2H ఇన్ ఈ అని రాస్తున్నా. సో ఇప్పుడు మనం Z2H అనేది ఈలో ఉన్న వాల్యూ సేమ్ కనుక మనకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ Z2H ఇన్ ఈ అని రాశాను ఇంకొకసారి. సో ఇక్కడ నాకు చూసుకుంటే అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం వాల్యూ చూసుకుంటే ఇక్కడ మనం క్యాపిటల్ హెచ్ బదులు స్మాల్ హెచ్ అని రాసాం. సో అందుకని అక్కడ మిస్ మ్యాచ్ అయింది కనుక మనకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. సేమ్ నాట్ ఇన్ ఆపరేటర్ కూడా ఈ విధంగానే వర్క్ అవుతుంది, బట్ ఇది ఇన్కి ఆపోజిట్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు వాల్యూ ఉంటే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది, లేకపోతే ట్రూ వస్తుంది. మరి నాట్ ఇన్ ఆపరేటర్ ట్రై చేసి ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. In the next video, we will discuss about bitwise operators in Python. If you like this video, please like, share and subscribe to our channel. Thank you for watching.